ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాదేవుడు, పరమతండ్రి అయినటువంటి దేవాది దేవునికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, ఈ దినమున ఈ విధముగా పరిశుద్ధ గ్రంథం, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మత గ్రంథం కాదండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఊట, జ్ఞానపు గని. ప్రియులారా, దైవత్వాన్ని పెంపొందించేటటువంటి పుస్తకమే బైబిల్ పుస్తకం. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ముద్రణ యంత్రం పెట్టిన వెంటనే మొదటగా ముద్రించబడింది బైబిల్ గ్రంథం. ప్రియులారా, ఎందుకంటే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క పని ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బైబిల్ చేతి పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అది తెలిసి ఉంటుందా? ఆయనకు ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది మనం గమనించుకున్నట్టయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదికాండము ప్రియమైన దేవుని వాళ్ళరా 25వ అధ్యాయం 21 చూసుకున్నట్టయితే, ఆదికాండం 25:21, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవుని వేడుకొనెను. దేవుడు అతని ప్రార్థన విను గనుక అతని భార్య గర్భవతి అయ్యెను. ఇస్సాకు ఎవరిని వేడుకున్నాడండి? ప్రియమైన దేవుని వారలారా, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవుని ప్రార్థించెను, దేవుని వేడుకొనెను. దేవుడు అతని ప్రార్థన వినుడు కనుక అతని భార్య గర్భవతి అయ్యను. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ఏదైనా ఏ విషయమైనా దేవుడిని అడగాలి. నీకు సంతోషం వచ్చిన దేవుడిని అడగాలి, సుఖం వచ్చిన దేవుడిని అడగాలి, కష్టం వచ్చిన దేవుడిని అడగాలి, అలాగే ప్రియమైన దేవుని విచారం వచ్చిన దేవుడిని అడగాలి. ప్రతిదీ కూడా దేవుడిని అడిగేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని చూశారు కదా, అంటే ఆయన భార్య అంతవరకు ఏ విధమైనటువంటి ఫలితం. అందుకనే బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం అంటే గిఫ్ట్. చూశారు కదా, ఒక బహుమానం ఎవరైనా ఇచ్చారంటే మన ప్రేమ దేవుని ఎంతో భద్రంగా దాచిపెట్టుకుంటామంటే నీకు దేవుడు బిడ్డల్ని బహుమానంగా ఇవ్వాలి, బహుమానంగా ఇస్తాడు. ప్రేమ దేవునాలరా, మనం గమనించినట్టయితే ఆమె గర్భంలో శిశువులు ఒకటితో ఒకటి పెనుగులాడిన కనుక ఏం చేస్తున్నారండి? కవల పిల్లలు. చూసారా ఎంత అద్భుతం! ఆమె గర్భంలో శిశువులు ఏం చేస్తున్నారు? ఒకరితో ఒకడు పోట్లాడుకుంటున్నారు, పెనుగులాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, కుస్తీ పట్టుకుంటున్నారు. కనుక ఆమె అలాగైతే బ్రతుకట ఎందుకని అనుకొని ఈ విషయమై ఎవరిని అడదామని అనుకున్నాను. చూశారు కదా ప్రేమ దేవులారు, మా తల్లి ఒక బిడ్డను మోయటం అనేది చాలా కష్టం, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. చూశారు, ఒక పిల్లని మోయటం అనేది ఎంతో కష్టంతో కూడుకుని ప్రేమ దేవుడు ఎంతో ఆపసోపాలు పడితేనే కానీ ఆ యొక్క బిడ్డకి జన్మనివ్వలేనటువంటి పరిస్థితుల్లో తల్లులు ఉంటారనమాట. అందుకనే ఒక శిశువుని మోయటం ఎంత కష్టం అనుకుంటే ఇద్దరు శిశువులు, అందులో ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి? దెబ్బలాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కుస్తీలు పడుతూ ఉన్నారు. ఆమె ఏమనుకుందంటే ఎందుకంటే ఏంటి అవుతుంది వీళ్ళిద్దరికి, ఏంటి ఇలా కొట్టుకుంటున్నారు, ఏంటి ఇలా కుస్తీలు పడుతున్నారంటే బ్రతకలేని చనిపోతాను అన్నటువంటి పరిస్థితులు ఆమె వెళ్ళిపోతుంది. చూసారు కదా, అనుకుని ఈ విషయమై దేవుని అడిగి వెళ్ళాను. చూసారా, ఎవరిని అడగడానికి వెళ్ళారండి? రెబ్కా, ఇస్సాకు గారి భార్య రెబ్కా ఎవరిని అడగడానికి వెళ్ళారు? దేవుడిని అడగడానికి వెళ్ళారు. అందుకనే ప్రతిదీ ఏ విషయమైనా ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిని అడగాలి, దేవుడిని అడగాలి, దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు ఆమెతో ఇట్లనని ఏమన్నారని దేవుడు ఆమెతో ఇట్లనను, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. 2 జనపదములు అటు చూడండి ప్రియమైన దేవుని వల్ల, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని యొక్క పని, దేవుని యొక్క ఆలోచన విధానం
ఏ విధంగా ఉంటుందో చూసారు కదా. 2 జనపదములని ప్రత్యేకముగా నీ కడుపులో నుంచి వచ్చును. చూసారా, ఒక జనపదము కంటే ఇంకొక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ప్రియమైన దేవుని వారలారా, చూస్తున్నారు కదా, 2 జనపదాలు వస్తున్నాయంటే రెండు వస్తున్నాయి, రెండు వస్తున్నాయి. ప్రియమైన వంశాంకురాలు వస్తాయి, 2 వంశాలు వస్తున్నాయి. అంటే ఒక జనపదం కంటే ఇంకో జనపదం బలిష్టంగా ఉంటుంది అంటున్నారు. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క ప్రణాళిక చూడండి, దేవుని యొక్క సంకల్పం చూడండి, దేవుని యొక్క ఆలోచన చూడండి. ప్రియమైన దేవుని వల్ల ఏంటంటే 2 జనపదాలు వస్తున్నాయి అంటున్నారంటే ఆ జనపదాలు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ప్రియమైన దేవుని వల్ల ఈ రోజు వరకు మనం చూసుకున్నట్టయితే ఆ 2 జనపదాలే ఇంతవరకు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు జరుగుతున్నటువంటి విధానం అంతా ఆ 2 జనపదాల్లోనే. ప్రియమైన దేవుని వల్ల, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికని మనం ఎంతో అర్థం చేసుకుంటేనే కానీ దాన్ని మనం ఆలోచించలేనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని వల్ల చూసినట్టయితే ఆమె ప్రసూతి కాలం దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రగా ఉండినందున బయటికి వచ్చును, ఎర్రనివాడుగా బయటకు వచ్చును. అతడు ఒళ్ళంతి రోమముల వలె ఉండెను కనుక అతని పేరు యాషావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి చూశారు, అతని చెయ్యి యాషాము మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. ప్రియమైన దేవుని వారు, ఎవరండి ఆమె కడుపులో నుండి వచ్చిన బిడ్డలు? ఎవరండి? యాషావు, యాకోబు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ప్రణాళిక ఎలా ఉందండి? యాషావు, యాకోబు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదికాండం 22:15 చూసుకున్నట్టయితే 22:15 చూసుకున్నట్టయితే దేవుని దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. దేవుని దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాం పిలిచి ఏమన్నదండి? నీకు ఒక్కడే అయ్యున్నటువంటి నీ కుమారుని ఇయ్యవని తీయలేదు. అబ్రహాము గారిని దేవుడు ఏమడిగారండి? అబ్రహాము గారిని దేవుడు ఏమడిగారండి? ఒక్కగానొక్క కుమారుణ్ణి ఎప్పుడు ఇచ్చారండి ఆయనకి? 100 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చి మరలా ఆయనకి ఏమడిగారండి? దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైనటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమందు, చూసారు ప్రియమైన దేవుడు, మిరియా దేశమందు నాకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా నర్పించుమని నేను. 100 సంవత్సరాలు ఒకగానొక బిడ్డ, అందులో ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన అంటే అంత ఇష్టం అండి ఇంటికి. ఇస్సాక్ గారంటే ఆ బిడ్డని యేసు దేవుడు ఏమని అడిగారండి? ఇచ్చారు. కానీ ఏమి కూడా కొంచెం కూడా వెనదీయకుండా, చూసారా, నీకు ఒక్కడే అయినటువంటి కుమారుని ఇవన్నీ తీయక ఈ కార్యము చేసినందునంటే కత్తి ఎత్తేశారు. చనిపోయినంటే కార్యం ఆయన యొక్క క్రియ జరిపేశారు. అబ్రహాం గారు క్రియ జరిపేశారు. ప్రేమ దేవుని వాళ్ళు. అందుకనే ఆయన ఏమన్నారండి? నీకు ఒక్కడే ఉన్నట్టు ఒకే ఒక కొడుకుని ఇవ్వటానికంటే ఆయన విశ్వాసం చూసారు, ఎంతటి విశ్వాసం అబ్రహాం గారికి. కనుకనే ఈ కార్యము చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్రమందలి తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులను గవిని స్వాధీనము పరుచుకుందరు. చూసారా ఏమన్నారని దేవులండి, దేవాది దేవుడు ఏమని మాట ఇచ్చారు? చూసారు కదా ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉంది. ఇక్కడ ఎవరండి? ఇక్కడ 2 జనపదాలు, యాషావు గారు, యాకోబు గారు జనపదాలు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉంటుందనేది మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మాట ఇచ్చారంటది, ప్రమాణం చేశారంటది తప్పకుండా నెరవేర్చని ఉంటారు. ఎందుకని ప్రియమైన దేవుని వల్ల మనం ప్రతిదీ కూడా దేవుని యొక్క అడుగుజాటలో దేవుని అడిగేటట్టుగా, దేవుణ్ణి ప్రార్థించేవారుగా, దేవుని వేడుకునేవారుగా ఉండగలిగినట్టయితే, చూశారు కదా ఎంతమంది ఆకాశ నక్షత్రంలో ఉంటారంటే జనం. ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుకవలను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేయదని. ఎవరి సంతానం అండి? అబ్రహాం సంతానం. ఎందుకంటే విస్తరింపజేద్దాం అనుకున్నారు? ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, ఏ కార్యం చేశారండి ఆయన? ఏ క్రియ చేశారండి అబ్రహాం గారు?
ఉన్నటువంటి ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి, ఒక్కడే అయినటువంటి కొడుకుని ఇవ్వడానికి, బలివ్వడానికి వెనుతీయలేదు కనుకనే ఆయన సంతానాన్ని ఎంతగా విస్తరింపజేస్తానన్నారు. ఆకాశ నక్షత్రములను సముద్రమంద తీరమంద ఇసుక వలన నీ సంతానం నిత్యంగా విస్తరింపజేసేదను అని చెప్పన్నారు. చూసిన ప్రియమ దేవుని మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడినట్లు నీతోనే, చూసారు ప్రియమ దేవుని వలన ప్రమాణము చేసి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చిన. చూసారా ప్రియమ దేవుని వలన ఇక్కడ ఉన్నటువంటి యొక్క జనపదాలు ఎవరండి? యాషావు, యాకోబు. ప్రియమ దేవుని వలన యాషావు ఎటువంటి వారు, యాకోబు ఎటువంటి వారు మనకి గమనించుకున్నట్టయితే దేవుని ప్రణాళిక ఎలా ఉందండి, దేవుని యొక్క సంకల్పం ఏ విధంగా ఉందండి. ప్రియమైన సహోదరులరా, యాకోబు గారు దేవుని యొక్క మన్ననలు పొంది, దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఏ విధంగా వెళ్ళారండి ప్రియమైన దేవుని వల్ల. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంతో క్షుణ్ణంగా మనం పరిశీలించుకున్నట్టయితే ప్రతిదీ కూడా మనకి దేవుడు బయలుపరచడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని వల్ల. అందుకనే ప్రియమైన దేవుని వల్ల యాషావు గారికి ఉన్నటువంటి బలహీనతను గుర్తించుకున్నట్టయితే చూసారు కదా. యాషావు గురించి మనం మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని వల్ల. రెబ్కా గారు యాకోబు గారిని ప్రేమిస్తున్నారు. అయితే యాషావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్నటువంటి దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదో మనబెడను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకెమ్మని అడుగగా, ఏషావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనే అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమని. అందుకు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం నమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏషావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వను తృణీకరించిన. చూసారా, పెద్దరికాన్ని వదిలేసుకున్నాడు, జ్యేష్ఠత్వం వదిలేసుకున్నాడు. యాషావు ప్రియమైన దేవుని దేనికోసం అండి? కేవలం తిండి కోసం యొక్క జ్యేష్ఠత్వం వదులుకున్నారంటే మరి దేవుని యొక్క మనల్ని ఏ విధంగా పొందగలరు, దేవుని యొక్క పని ఏ విధంగా చేయగలరు ప్రియమైన దేవుని. అందుకనే 2 జనపదాలు అంటున్నారు ప్రియమైన దేవుని వల్ల. యాకోబు గారు చూశారు కదా, రాత్రి అంతా చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్ల తాను చూడండి. యాకోబు, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను, తాను అతను గెలవకుండా చూచి తొడ గూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడు యాకోబు తొడ గుడి వెలిసెను. ఆయన తెల్లవారునుచున్నది కనుక నన్ను పొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనివని అంటే దేవుడి యొక్క బ్లెస్సింగ్ అడుగుతున్నాడు ఆయన, దేవుని యొక్క ఆశీర్వాదం అడుగుతున్నాడు ఆయన. ప్రియమైన దేవుని ఏమడుగుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించాలని అడుగుతున్నాడు. దేవతతో పెనుగులాడుతున్నాడు. దేవుడు డైరెక్ట్గా రాడు ప్రియమైన దేవుని. అందుకనే పొమ్మని. అందుకు ఆయన, నీ పేరేమని అడుగగా ఆయన యాకోబు అని చెప్పను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో కూడా పోరాడి గెలిచిద్దు కనుక ఇక మీదట నీ పేరు, చూసారా, ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చూసారా, ఎంతటి పట్టుదల ఉన్న మనిషి అండి, ఎంతటి దీక్షాపరుడండి, ఎంతటి అకుంఠ దీక్ష ఉన్నటువంటి పట్టుదల ఉన్న మనిషి యాకోబు గారు ప్రేమ దేవుని వల్ల. అందుకనే యాకోబు గారు దేవుని యొక్క బండలు పొందారు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు కనుకనే ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే దేవుని యొక్క ప్రణాళిక ఎలా నెరవేరాలండి? లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు గారిని ఈ లోకానికి పంపాలి. ఈ లోకానికి పంపాలనేటువంటి ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్న ప్రణాళికలో, ఆయన తీసుకున్నటువంటి ప్రణాళికలో, ఆయన చేసుకున్నటువంటి సంకల్పంలోనే ఈ 2 జనపదాలని నిర్ణయించడం దాన్ని ప్రేమ దేవుని. అలాగనే యాకోబు వంశంలో నుండే యేసు ప్రభు గారు రావాలి ఇక్కడ ప్రేమ దేవుని భూలోకానికి ఆయన పంపడానికి. మన పాపాల నిమిత్తం మనం చచ్చిన వారమే ఉండగా మన పాపాల నిమిత్తం, పాప పరిహారానికై, పాప పక్షాలకై దేవుడు తనకి ఆయన ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ప్రణాళికే యాకోబు వంశంలో నుంచి యేసు ప్రభు గారు రావాలి కనుకనే యాకోబు గారు కుమారుడు యోసేపు గారు యేసేపు ప్రేమ దేవుని వల్ల మరియా యేసేపుకి ప్రధానమైనట్టుగా ఎవరి గర్భంలో పెట్టారంటే దేవుడు ప్రేమ దేవుని వల్ల ఆయన ప్రియ కుమారుని, లోక రక్షకుని, పాప విమోచకుని యేసు ప్రభు గారిని
యేసుక్రీస్తు గారిని భూలోకానికి పంపాలనేటువంటి ప్రణాళికలోనే యాకోబు గారి వంశాన్ని ఇంత విస్తరణ జరిగింది. అలాగే ప్రేమ దేవుని వల్లరా అబ్రహాం గారికి ఇచ్చినటువంటి మాట చూశారు కదా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తరంగ తీరమందలి ఇసుకవలను నీ సంతానం నిత్యంగా విస్తరింపజేసేది అన్న మాటను బట్టి చూసారా, అంటే అబ్రహాం గారు చేసిన క్రియ, ఒక్కగానో కుమారుని బలివ్వడానికి వెనుకాడినటువంటి క్రియ. అలాగే యేసు ప్రభు గారిని ఇక్కడ పంపాలి, యేసు దేవుడు ఆయన కుమారుని పంపాలి, ఆయన యొక్క లోకరక్షకుని పంపాలి, పాప విమోచకుని పంపాలి, మన పాపాన్ని రక్షణ గావించిన ఆయన బలి ఇవ్వాలి. చూసారు కదా అక్కడ అబ్రహాం గారు ఏ విధంగా తండ్రి స్థానంలో కొడుకుని బలివ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాదేవుడు, సర్వోన్నతుడు, ఆశ్చర్యకుడు, అద్భుతమైనటువంటి ఆయన కూడా సేమ్ ప్రేమ దేవునాలు ఆయన కుమారుణ్ణి భూలోకానికి పంపడానికి యాకోబు గారి యొక్క వంశంలో నుంచి రావాలి కనుకనే ఈ విధమైన ప్రణాళిక తీసుకుని చివరి వరకు ఆయన ఆ యొక్క ప్రణాళిక చొప్పున యాకోబు గారి వంశం నుంచి యేసు మరియకి ప్రధానమైనట్టుగా, అలాగనే మరియ గర్భంలో నుంచి యేసు ప్రభు గారిని ఈ యొక్క లోకానికి రప్పించడానికి దేవుడు చేసినటువంటి యొక్క ప్రణాళిక ప్రేమ దేవుని వల్ల ఎంతమందికి ఈ యొక్క దేవుని ప్రణాళిక అర్థమై ఉంటుంది. ప్రేమ అన్యుల కంటే ఏ విధంగా అంటే బైబిల్ చదవరు కనుక వాళ్ళకి అర్థమయ్యేది. కానీ క్రైస్తవులుగా చెప్పుకుంటాం, మన ప్రేమది ఎంతో ఉపన్యాసాలు చేస్తుంటాం, వాక్యాలు చెప్తూ ఉంటాం ప్రేమ దేవుని వల్ల. కనుకనే క్రైస్తవ సమాజానికి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని ఈ యొక్క దేవుని ప్రణాళికని ఏ విధంగా ఆయన నెరవేర్చగలిగారు, ఆయన కుమారుని రప్పించడానికి ఏ విధమైన ప్రణాళిక తీసుకున్నారనేటువంటిది తెలుసుకోగలిగినటువంటిది ప్రేమ దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మన్నలు పొందాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రేమ దేవుని వలన పాట పాడుకుందామండి. మహోన్నతుడు సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవునికి జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. నీ కృపచేతనే మాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే మాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఆడనా నాలో ఉన్నంత వరకు, మా విమోచకుడవు నీవేనని, రక్షణ మాకు నీ ద్వారా కలిగిందని, రక్షణ మాకు నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. మేముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము మాకు ఎదురాయని, మేముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము మాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, నీ వాగ్దానమే మమ్ము బలపరచెనే, నీ వాగ్దానమే మమ్ము బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని,
పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. జీవము కలిగిన మా దేవా కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసుని పంపగా మేము బ్రతికుండగా. యేసుని పంపగా మేము బ్రతికుండగా. నిరీక్షణ కోల్పోకు మా ప్రాణమా. నిరీక్షణ కోల్పోకు మా ప్రాణమా. స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. జీవము కలిగిన మా దేవా కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి. స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరికి తండ్రి పంపించమని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరికీ వందనాలు. మీ ఈశ్వరరావు.